జావా స్క్రిప్ట్లో లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలి? యాక్చువల్గా ఇదేం కష్టం కాదు. బట్ మనకే ఒకటికి నాలుగు రకాలుగా ఆలోచించడం ఎలాగని తెలియాలి. ఈ మధ్య కాలంలో కమెంట్ సెక్షన్లో కూడా ఈ క్వశ్చన్ చాలా సార్లు చాలా మంది అడుగుతున్నారు. నాకు తెలిసిన లాజిక్ బిల్డింగ్ గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరినైనా ఇంటెలిజెంట్ అని ఎవరిని అంటారు? వీళ్ళు ఇంటెలిజెంట్ అని ఎవరికన్నా మనము అప్రిసియేషన్ ఇచ్చాము అని అంటే వాళ్ళు ఎందుకు ఇంటెలిజెంట్ అని అన్నారు ఎవరినైనా అంటే నాకు తెలిసిన ఆన్సర్ ఇది. సపోజ్ మా ఇంటికి ఒక 4 గేట్లు ఉన్నాయనుకోండి. సపోజ్ నేను వెళ్ళి ఏదైనా ఒక కూల్ డ్రింక్ పెట్టరమని మా అబ్బాయికి చెప్పాను అనుకో. మా అబ్బాయి ఒక గేట్ లోపల నుంచి చూసి ఆ గేట్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ వెనకకు వచ్చి నన్ను నాన్న గేట్ క్లోజ్ ఉంది అని అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? వాడికి వాడే ఇంకొక గేట్లో నుంచి కూడా వెతుక్కుని వాడికి వాడే ఇంకొక గేట్లో నుంచి కూడా వెతుక్కుని ఓన్గా వెళ్ళగలిగితే దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అక్కడ మనకు వే వెతుక్కోవడం, వే చూసుకోవడం, ఆల్టర్నేట్స్ ఐడెంటిఫై చేయడమే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ద లాజికల్ థింకింగ్. అంటే ఇది కాకుండా ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు అనేదే లాజికల్ థింకింగ్ అని నేను అనుకుంటాను. అట్లీస్ట్ నా రీజనింగ్ కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ దట్ మనము డెవలప్మెంట్లో కనుక లాజిక్ని బాగా రాయగలగాలి అని అంటే మాత్రం ఈ పర్టికులర్ మంత్రం పనిచేస్తుంది మీకు. ఒకసారి నేను ఎలా చేస్తానని ఒకసారి చూడండి, దీని అప్రోచ్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ప్యాటర్న్ 2 డైమండ్. సో ఈ రకమైన ప్యాటర్న్ నేను డిస్ప్లే చేయాలి అని అంటే ఓకే, రోస్ కోసం ఒక ఒక ఫర్ లూప్, కాలమ్స్ కోసం ఒక ఫర్ లూప్, గ్యాప్స్ కోసం ఒక ఫర్ లూప్ అని నేను ఏదో ఒకటి చెప్తాను. అది ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఓకే. కానీ యాక్చువల్గా దీని లాజిక్ అంతా ఎక్కడుందని చూడండి. ఇక్కడ ఇక్కడ చూసారా అంటే 5 - i + 2 × t. దీంట్లో యాక్చువల్గా ఈ పర్టికులర్ ఫార్ములా మనము ఓన్గా డెవలప్ చేయడమే యాక్చువల్ లాజిక్ బిల్డింగ్ అంటే నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మనము i - t + 1 వెన్ i ఈజ్ సో అండ్ సో సంథింగ్ ఈజ్ t, దానికి ఇఫ్ కోసము నేను ఒక కండిషన్ రాశాను. సో ఇలాగ కనుక మనం ఓన్గా కనుక మన ఫార్ములాని మనం డెవలప్ చేసుకోగలిగి కండిషన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే యు ఆర్ అబ్సల్యూట్లీ ఎ లాజికల్ డెవలపర్. ఇట్స్ ఓవర్. ఇంతకు మించి ఏం లేదు. టెక్నిక్స్ అనేవి కామన్, మర్జ్ సార్ట్ అయినా క్విక్ సార్ట్ అయినా యాక్చువల్గా సింపులే. ద కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. మీరు ఏ ఏ ప్యాటర్న్ అన్న చూడండి, దీంట్లో కాంప్లెక్సిటీ ఏమిటి అంటే ఈ కే ఎక్కడి వరకు ఇటరేట్ చేయాలి, ఎప్పుడు ఇటరేట్ చేయాలి, ఇవి ఐడెంటిఫై చేయడమే. నేను సింపుల్ ప్యాటర్న్ నేను మీకు ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 to 10 ప్రింట్ చేయాలనుకోండి. ఎలా ప్రింట్ చేస్తాను? నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు నచ్చుతుంది. సో బేసిక్స్నే చెప్దాము అనుకుంటున్నా నేను. లాజిక్ బిల్డింగ్, ఓకే. సో 1 to 10ని ప్రింట్ చేయాలి నేను. ఇక్కడ స్క్రిప్ట్లో ఫర్ వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i <= 10, i++ console.log of i. సో ఇప్పుడు ఆబ్వియస్గా నాకు 1 to 10 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. వెల్ అండ్ గుడ్ కదా, దీంట్లో గొడవ లేదు కదా. కానీ ఇప్పుడు నేను మా స్టూడెంట్స్ తోటి లాజిక్ బిల్డింగ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫర్ లూప్లో ఉన్న ఇనిషియలైజేషన్ కండిషన్ మార్చకుండా 5 నుంచి 15 వరకు ఎట్లా ప్రింట్ చేస్తాను అని అడుగుతాను నేను. ఫర్ లూప్లో i ఈజ్ ఈక్వల్ టు 1 మారకూడదు, i <= 10 మారకూడదు, i++ కూడా మారకూడదు, అది అలాగే ఉంటుంది. కానీ ఆన్సర్ మాత్రం 5 నుంచి 15 వరకు ప్రింట్ కావాలి. సో ఒకవేళ మీరు ఓన్గా ఆలోచించండి నేనేం అడిగాను అనేది, ఆలోచించి మళ్ళీ వెనకకు రండి, వచ్చి వీడియో చూడండి. సో ఆన్సర్ ఇప్పుడు మీరు ఆలోచించకుండా వెనక్కి వచ్చినట్టున్నారు, ఒకసారి ట్రై చేయండి, ఏం కాదు. సరే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే 5 కాకుండా ఓకే 4 + i అని అంట. ఇప్పుడు ఆన్సర్ చూడండి, 5 నుంచి
14 వరకు వచ్చేసింది. ఓకే, 15 వరకు రాలేదు అని అంటే దట్స్ ఫైన్. మొత్తానికైతే నాకు వచ్చింది కదా. లేదా 5+1 అని అంటే 6 నుంచి 15 వరకు నాకైతే ఆన్సర్ వచ్చేసింది. ఈ రకంగా మనకు కావాల్సిన ఆన్సర్స్ ని మనం తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇంకొక రకంగా ఆలోచించడం ఎలాగనేది అలవాటు చేసుకోవాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక సరే 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. ఓకే, బాగుంది. నాకు ఎట్లా రావాలంటే ఆన్సర్ 15 నుంచి 5 వరకు రావాలి. కానీ ఈ ఫర్ లూప్ మాత్రం మారకూడదు. 15 నుంచి 5 వరకు రావాలి. ఒకసారి పాజ్ చేసి మీరు ఆలోచించి రండి. అంటే ఫస్ట్ 15 రావాలి నాకు డైరెక్ట్ గా, వితౌట్ చేంజింగ్ ద ఫర్ లూప్ ఎట్లా వస్తుంది? సో నేనేమంటానంటే 16, ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నా, 16 - i అని అంటే అప్పుడు చూడండి 15 నుంచి 6 వరకు ఆన్సర్ వచ్చింది. మీరు ఏ చేంజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని తెలుసుకోవడమే మన బాధ్యత. ఎప్పుడైతే మనము ఇలాంటి యాక్టివిటీని మనము ఒకటికి 4 సార్లు ఆలోచించుకోగలుగుతామో అప్పుడు ఆబ్వియస్ గా లాజిక్ డెవలప్ అవుతుంది. సో మీరు ఈ పర్టికులర్ యాక్టివిటీ మీద కొంచెం మనసు పెట్టాలి. మనసు పెట్టడం అంటే కొంచెం టైం తీసుకుని దాని మీద కూర్చుని ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా కాకుండా ఇంకొకలాగా చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది, ఎందుకు ఇది మాత్రమే కరెక్ట్, ఇంకొకటి ఎందుకు తప్పు, ఆ తప్పుల్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, వీటన్నిటిని కూడా మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకోగలుగుతారో ఓన్లీ దెన్ మీకు లాజిక్ బిల్డ్ అయినట్టు అర్థం. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు 1 నుంచి 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. ఫస్ట్ అయితే నార్మల్గా నేను 1 to 10 ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తా. చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఐ వాల్యూ 2 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందో అప్పుడు మాత్రమే ప్రింట్ చేయండి అని అంటున్నాయి. సో నాకు 2 నుంచి 10 వరకు మధ్యలో ఉన్న అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చేసినాయి. ఇదొక లాజిక్ బాగానే ఉంది. కాకపోతే దీని బదులు నాకు 5 నెంబర్స్ని నేను ప్రింట్ చేయాలి కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ అని కాకుండా i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 2 అంట నేను. సో దీని లోపల కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ i అని అంటే ఒకసారి చూద్దాం. 1, 2, 1, 3, 5 ఒకటే ప్రింట్ అయింది. దట్స్ ఓకే. ఓకే 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 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, సారీ చెప్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. సో 0, 2, 4, 6, 8, 10. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్. అంటే ఇది రెండో విధానం, సెకండ్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్. సెకండ్ వే ఆఫ్ ద సేమ్ ప్రోగ్రామ్ కి ఇంకొక ఆల్టర్నేట్ నేను ఇచ్చాను. ఇలా కాకుండా నా దగ్గర ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. i ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ 2 అని పెట్టండి. సచ్చింది గొర్రె. ఓకే, ప్రతిసారి ఏమవుతుంది, ఇది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, 1 సెకండ్. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 2. ఇదిగో ఇది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోయి పాపం ఇబ్బంది పడుతుంది. రైట్, చెప్తాను. సపోజ్ నేను i 1 తోటి స్టార్ట్ చేశాను. i ఈజ్ ఈక్వల్ టు 5, i ఈజ్ ఈక్వల్ టు i ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 10, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి 1, 2, 4 అండ్ 8 అని వచ్చింది. 6 రాలేదు ఇక్కడ. ఐ నో దట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఇక్కడ చూద్దాం. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్ అందాం. 1 to 5 నెంబర్సే తీసుకుందాం. i ఇంటూ 2 అందాం. దీంట్లో తప్పేముంది? 0 నుంచి తీసుకుంటే 0 కూడా వచ్చేస్తుంది. ఇవి కూడా దిస్ ఈజ్ ఆల్సో ప్రింటింగ్ 1 to 10 ఈవెన్ నెంబర్స్, 0 to 10 ఈవెన్ నెంబర్స్. సో మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. కొంచెం కాసేపు కూర్చుని మెయింటైన్ చేస్తే మనకు ఒక్కొక్కసారి i ఇంటూ 2 ఉపయోగపడవచ్చు, ఒక్కొక్కసారి
ఐ ప్లస్ ప్లస్ బదులు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ టూ ఉపయోగపడవచ్చు, ఒకసారి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టూ ఉపయోగపడవచ్చు. కానీ ముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్నే మనం యాక్చువల్గా మన పాసిబిలిటీస్ ఉన్నాయన్నీ మనం చేసుకోగలిగితే మనకి థాట్స్ వస్తాయి. పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఆ థాట్ బిల్డ్ అయ్యేదే దీంతో. అసలు మీరు నేర్చుకోవాల్సిందే అది. ట్రై టు బిల్డ్ ద థాట్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. మీరు ఏ దాన్ని కూడా జస్ట్ ఇలా చేసేసి అలా పడేయకండి. ఒకటికి 2-3 సార్లు ఆలోచించుకోండి. దీన్ని ఇలాగ ఎందుకు చేయొచ్చు, దాన్ని ఎలా ఎందుకు చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు కదా, తప్పేమన్నా ఉందా, రైట్ ఏమన్నా ఉందా. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే హౌ డు యూ ప్రింట్ ద ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి. ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ చాలా చాలా బ్యాడ్గానే అనాలి నేను, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ టూ, నీ మొహానికి జాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని అంటే దానికి కారణం యాక్చువల్గా మీకు సబ్జెక్ట్ లేకపోవడం అనేది ఓన్లీ 10% ఆఫ్ ద రియాలిటీ అన్నమాట. అసలు యాక్చువల్గా జరిగేది ఏంటి అని అంటే అసలు మీకు మాట్లాడడానికి రాకపోవచ్చు, మీ అప్రోచ్ తప్పు ఉండొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దే విల్ స్పీక్ ఓన్లీ వన్ ఆన్సర్. ఇంటర్వ్యూయర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 3-4 ఆన్సర్స్, మల్టిపుల్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్క ఆన్సర్ ఇవ్వడం కాదు, 3-4 ఆన్సర్స్ ఇవ్వడం. ఎస్పెషలీ ఐ థ్యాంక్ సమ్ ఆఫ్ మై గురూస్. వాళ్ళు చెప్పినాయి అనమాట, ప్రవీణ్ ఒక్క ఆన్సర్ తోటి మిగిలిపోకు, యూ ట్రై టు ఫైండ్ అవుట్ 2-3 డిఫరెంట్ ఆన్సర్స్ అని. రామన్ సార్కి థ్యాంక్ యూ, ఆయన చెప్పిన పాయింట్ అనమాట ఇది. సో ఇట్లా మనము ఒకదానికి 4-5 డిఫరెంట్ థాట్స్, 4-5 డిఫరెంట్ ఆన్సర్స్ తోటి మనము ఐడెంటిఫై చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనకి వేరే పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పటికీ మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ఫండమెంటల్ థింగ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, నేను ఈ వెబ్సైట్ మార్చాలి, కాకపోతే ఇది ఉంటుంది పర్మనెంట్గా, ఇదైతే ఉంటుంది. ఏంటది, edupoly.vercel.app అని. దీంట్లో జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను పెట్టాను. వీటిని కాన్స్టెంట్గా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ లూప్స్ ఉన్నాయనుకోండి, వైల్ లూప్స్లో నేను అసైన్మెంట్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టాను. ఈ అసైన్మెంట్స్ని మీరు వన్ ఆఫ్టర్ ది అదర్ సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేసినప్పుడు మీకు ఏది రాలేదో నాకు చెప్పండి. రెండోది, లెవెల్ బై లెవెల్ వెళ్ళండి. డైరెక్ట్గా స్టార్టింగ్లోనే మీరు ఏదో పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లాగా తీసుకున్నాను అని అంటే బిగినర్ లెవెల్లో. ఇప్పుడు అఫ్ కోర్స్ ఈ 10th ప్రాబ్లం కాదు, మిగతావన్నీ బిగినర్ లెవెలే, ఇది ఒక్కటి మాత్రం కొంచెం కాంప్లెక్స్ థింగ్ ఇది. సో ప్రింట్ ఆల్ ద 1 to 10 నెంబర్స్, 5 to 15 నెంబర్స్, వీటన్నిటికీ 2-3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి చూపించండి. మీరే చూసుకోండి, నాకు చూపించేది ఏముంది. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లో నుంచి ఇవన్నీ రాసేయచ్చు మీరు. అలాగే లెవెల్ 2కి నెక్స్ట్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్తే దీస్ రిక్వైర్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లూప్స్. అవునా అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయండి, ఆడ్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయండి, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయండి, అలాగే మల్టిపుల్స్ ప్రింట్ చేయండి, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చెప్పాను నేను. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటే వేర్ n ఈజ్ ఈక్వల్ టు 48 అని అన్నా. ఇప్పుడు ఈ 48 అనే నెంబర్కున్న ఫ్యాక్టర్స్ని డిస్ప్లే చేయండి అనే క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఏదో ఒక నెంబర్ తీసుకుని దానికి ఫ్యాక్టర్స్ని డిస్ప్లే చేయండి అని అన్నాడు. వైల్ లూప్లో బదులు ఫర్ లూప్లో రాసుకుంటున్నాను. ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఆ నెంబర్ వరకు ఉన్న అన్ని నెంబర్స్ని, అంటే n వాల్యూ 48 తీసుకుంటే 1 నుంచి 48 వరకు ఉన్న అన్ని నెంబర్స్ తోటి ఈ 48ని డివైడ్ చేస్తూ రావాలి. అది కూడా మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఏ నెంబర్ తోటి అయితే డివైడ్ చేసామో ఆ నెంబర్ని మనము ఫ్యాక్టర్ అని అంటాం. సో దాన్ని ఎలా చేస్తాం?
సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తోటి స్టార్ట్ చేయండి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఐ ఎందుకు తీసుకున్నామంటే 1 నుంచి 48 వరకు ఉన్న అన్ని నెంబర్స్ని ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకోవడం కోసం. నేనైతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అనే అంటాను. ముందు ఐని ప్రింట్ చేద్దాం అనుకుంటా. సో 1 నుంచి 48 వచ్చినాయి. కాకపోతే అన్ని ఫ్యాక్టర్స్ కాదు కదా, ఒక్కొక్క నెంబర్ని నేను ఎన్ తోటే డివైడ్ చేస్తూ ఉంటా. ఏమని? ఇఫ్ ఎన్ మాడ్యులస్ ఐ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే ప్రింట్ చేయి. అప్పుడు ఏమైంది అని అంటే ఓన్లీ ఏ నెంబర్స్ అయితే ఎన్ని మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు 0 రిమైండర్ ఇవ్వగలిగినాయో వాటిని మాత్రమే ఇక్కడ నేను ప్రింట్ చేశాను. మిగతా వాటి ప్రింటింగ్ అనేది నాకు అవసరమే లేదన్నా నేను వాటిని ప్రింట్ చేయలేదు నేను. ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా మనము ఎన్ని నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్స్ అన్ని ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ అంటే యాక్చువల్గా మీకే ఆలోచనకు రావాలన్నమాట. ఇప్పుడు 24 తర్వాత యాక్చువల్గా ఇంకొక ఫ్యాక్టర్ ఉండదు, డైరెక్ట్గా ఆ నెంబరే ఉంటుంది. ఆబ్వియస్ కదా. అట్లాంటప్పుడు మనం అన్ని నెంబర్స్ని అంటే 24 వరకు డివైడ్ చేసి సాపియచ్చు. కాబట్టి నేను ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 అంటుంది. అప్పుడు ఆబ్వియస్గా 24 వరకు వచ్చి ఆగిపోతుంది. అండ్ లాస్ట్ ఎలాగో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎన్ అని అంటాం. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ అయినాయి, చాలా తక్కువలో అయిపోయింది కదా. 24 ఇటరేషన్స్ ప్లస్ 48. సో ఇట్లా మనము ఇంకేమైనా చేయొచ్చా, ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని 1కి 4 రకాలుగా ఆలోచించుకోండి. ఆలోచించుకున్నప్పుడు మీకే కొత్త కొత్త థాట్స్, కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. హోప్ ఐ మేడ్ ద పాయింట్, రైట్? ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీంతో పాటు కొంతమందికి ఏం కావాల్సి వస్తుంది అని అంటే, సరే n/2 వరకు కాకుండా n వరకు డివైడ్ చేద్దాం. ఇప్పుడు నాకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నా నేను. ఐ వాంట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో దీనికోసం ఇలాగ ఏదైనా ఒక ఎన్ని ఉన్నాయి, ఈ కౌంట్ ఎంత, ఆ కౌంట్ ఎంత అని కనుక అడుగుతున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక కౌంటర్ని తీసుకోవడం. కౌంటర్ని తీసుకుని ఆ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండడం. మనకి ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయినప్పుడల్లా ఆ ఫ్యాక్టర్ని డైరెక్ట్గా ప్రింట్ చేయడం కాకుండా కౌంట్ని పెరుగుకుంటూ పోతా ఉండడం. సో ఫైనల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అని పెడితే సో టోటల్గా 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అర్థం. సో ఇప్పుడు నాకు ఓన్లీ కౌంట్ వచ్చింది. ఈ కౌంట్ చాలా ఇంపార్టెంట్, దీనికి ఫ్లో కూడా ఇంపార్టెంట్. నేను చాలా బాగా ఫ్లో చూపించాను, ఇక్కడ అన్ని ఫ్లో ప్రకారమే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 తీసుకున్నాను అనుకోండి, నాకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 వస్తాయి. ఎందుకంటే 1 తోటి n తోటి మాత్రమే డివైడ్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు మనము వాట్ యు సే, వీ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ 2. కానీ ఇక్కడ దీని నుంచి వచ్చే డెరివేటివ్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న వాటిని ఏమంటాం, ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో సపోజ్ ఇప్పుడు గబుక్కున్న రైట్ అ ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అన్నాడు అనుకో, అప్పుడు మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎస్ ద గివెన్ నెంబర్ ఈస్ prime, else not a prime number. సో ఇప్పుడు గివెన్ నెంబర్ 23 ప్రైమ్, అదే ఇప్పుడు నేను 25 ఇచ్చాను అనుకో, ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 5 కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఇట్లా మనము
ఒక నెంబర్ తీసుకుని దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని ఏం చేయాలి, ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకుంటే వేరే దాంట్లో కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది నాకు టైం కాంప్లెక్సిటీ ఎక్కువైపోయింది అని అంటారు. పర్ఫెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఆ నెంబర్ని ఆ నెంబర్ వరకు డివైడ్ చేసి 2 నుంచి స్టార్ట్ చేయమంటాను. 2 నుంచి స్టార్ట్ చేసి n-1 వరకు డివైడ్ చేయమంటారు. కౌంటర్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక లాజిక్ ఎట్టు రాస్తాను. ఓహ్, కౌంటర్ కావాలి. వేర్ సి ఈక్వల్ టు 0 చెప్తాను. సో ఇప్పుడు ఐ వాల్యూ కనుక ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేసింది అనుకో, ఐ వాల్యూ కనుక ఇచ్చిన నెంబర్ని, ఎందుకనంటే ప్రైమ్ నెంబర్ కాకపోతే వేరే ఏదో ఒక ఫ్యాక్టర్ మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే 2 3 4 5 ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది. సో ఆ పర్టికులర్ నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మధ్యలో ఉంటుంది. ఈ రెండు అవసరం లేదు మనకి. సో ఇంకొక ఫ్యాక్టర్ కనుక వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా నేను ఏం చేస్తానంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుని కౌంట్ని 1 చేసుకుని జస్ట్ బ్రేక్ చేసేస్తాను. నేను బ్రేక్ కూడా వాడుకోవాలి. సో ఇఫ్ సి ఈక్వల్ టు 0 అయితే console.log of it's a prime number, else console.log of not a prime number. ఇప్పుడు 25 is not a prime number. అదే ఇప్పుడు 27 ఇచ్చాను అనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రైమ్ నెంబర్. అదే 23 ఇస్తే ఎస్ ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్ అని చెప్తుంది. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, 49 తీసుకోండి, 49 ఇస్ ఎ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. 7 7s are 49. అదే 47 తీసుకుంటే ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. దీంట్లో ఏంటంటే ఒక్కసారి ఐడెంటిఫై అయిందా ఆగిపో అని చెప్పేస్తున్నాం మనం. ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి చెప్పడం ఒక పద్ధతి, ఇది కూడా ఇంకొక పద్ధతి. కాకపోతే రెండు ఇంపార్టెంట్ అంట. నాకు రెండు ఆప్షన్స్ రాయడం ఇంపార్టెంట్, ఏదో ఒక్క ఆన్సర్ రాయడం. కంప్యూటర్ సైన్స్ కి ఉన్న, కంప్యూటర్ సైన్స్ అనే కాదు, మీరు ఏ ఇంజనీరింగ్ ఫీల్డ్ తీసుకున్నా మనము ఏదో ఒక పర్టికులర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చదివేసుకుని ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన బ్యాచ్ మనది. లాస్ట్ బెంచ్ బ్యాచ్ ఇట్లా అంటారు చూసారా, మన బ్యాచ్ తప్పు. మన 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 అప్రోచే తప్పు. పాస్ అవ్వకూడదు మనం యాక్చువల్గా. నేను కూడా కొంచెం గట్టిగా చెప్పినట్టున్నా, భారంగా చెప్పాను, సారీ. కాకపోతే రియాలిటీ అయితే ఇదే. సో మీరేం చేస్తారు, 1కి 4 రకాలుగా ఆలోచించాలి. కూర్చుని ప్రశాంతంగా కూర్చుంటే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. లాజిక్ డెవలప్మెంట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా ఏమైనా కావాలంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి. I will try my best to tell you in the next video. See you in the next video.